బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా పిఠాపురంలో ప్రైవేట్ ట్రావెల్స్ ఆర్టీఏ ఏజెంట్ల ఆగడాలు మితిమీరాయి. పెళ్లి వేడుక కోసం నాతవరం నుంచి మాధవపట్నానికి పెళ్లి బృందం ఓ ప్రైవేట్ స్కూల్ బస్సులో వెళ్లారు. తిరిగి వస్తుండగా పిఠాపురం చిత్రాడ వద్ద ఆర్టీఏ ఏజెంట్లు బస్సును ఆపారు. స్కూల్ బస్సులో ఎలా వెళ్తారంటూ ప్రైవేట్ ట్రావెల్స్ ఏజెంట్లు దూషించారు. అనంతరం 4 గంటల పాటు బస్సును రోడ్డుపైనే నిలిపివేశారు. మహిళలని చూడకుండా దుర్భాషలాడారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైనా ఏ శుభకార్యాలకు వెళ్లాలన్నా తమ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులే ఉపయోగించాలని హుకుం జారీ చేశారని మండిపడ్డారు. బస్సు ఆపడానికి మీరెవరని ఏజెంట్లను ప్రశ్నిస్తే ఆర్టీఓకి సమాచారం ఇచ్చి 65,000 రూపాయలు ఫైన్ వేయించి తక్షణం చెల్లించాలని బెదిరించారని పెళ్లి బృందం ఆగ్రహం వ్యక్తం చేసింది. జరిమానా ఆన్లైన్లో చెల్లిస్తామని రసీదు ఇచ్చి తమను వదిలేయాలని ప్రాధేయపడినా వినకుండా ప్రైవేట్ ట్రావెల్స్ వారితో సెటిల్ చేసుకోవాలని కాకినాడ జిల్లా ఆర్టీఏ అధికారి చెప్పడం ఏంటని నిలదీశారు. తక్షణం తమ వద్ద డబ్బులు లేవని ఇంటికి వెళ్లి ఆన్లైన్లో ఫైన్ చెల్లిస్తామని చెప్పినా వినకుండా బస్సును రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించారని మండిపడ్డారు. మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు 4 గంటల పాటు రోడ్డు పక్కన నరకయాతన అనుభవించామని మొరపెట్టుకుంటున్నారు. ఇతర జిల్లా వాళ్లమన్న చులకన భావంతో ప్రైవేట్ ట్రావెల్స్ ఆర్టీఏ ఏజెంట్లు చెప్పినట్లు నడుచుకోవాలని కాకినాడ ఆర్టీఓ వ్యవహరించిన తీరుపై జాతీయ రహదారిపై నాతవరం వాసులు ఆందోళన చేపట్టారు. ఇంత పెద్ద మొత్తంలో ఫైన్ వేసి తక్షణం చెల్లించాలని, ఇబ్బందులకు గురిచేసి బెదిరించిన వారిపై చర్యలు తీసుకోవాలని లిఖితపూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సీకి ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ నానాజీ మరింత సమాచారాన్ని అందిస్తారు. నానాజీ, ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామో ఈ ఘటనకు సంబంధించి వీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, పెళ్లికి వెళ్తున్నామన్నా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం. అంటే కాకినాడలో ఈ ప్రైవేట్ ట్రావెల్స్ ఆర్టీఏ ఏజెంట్ల ఆగడాలు మితిమీరాయని చెప్పుకోవాలా? థ్యాంక్ యూ సుష్మా. ఏదైతే నిన్న జరిగిన ఘటన ఉన్నదో దానికి సంబంధించి చాలా వరకు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. అనకాపల్లి మండలం నాతవరం నుంచి సామలకోట మండలం మాధవపురంకి వివాహ నిశ్చితార్థం వచ్చారు. అయితే స్కూల్ బస్సులో వచ్చిన కారణంగా దీనికి సంబంధించిన ఎక్కడైతే కాకినాడ ట్రావెల్ ఏజెంట్లు ఉన్నారో అదే రకంగా ఆర్టీఏ ఏజెంట్లు వీళ్ళు చిత్రాడ గ్రామం వచ్చేసరికి వాళ్ళు అడ్డగించి ఆపేశారని చెప్పేసి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ఆరోపిస్తున్నారు. అయితే మధ్యాహ్నం 3 గంటల నుంచి దాదాపు 7 గంటల వరకు కూడా అక్కడే నిలిపివేయడంతో అంటే వాళ్ళందరూ మహిళలు అలాగే వృద్ధులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా చూడకుండా దుర్భాషలు ఆడారని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎవరైనా ఏదైనా శుభకార్యానికి వెళ్ళాలంటే మా ప్రైవేటు వాహనాలనే వాడాలి అని చెప్పేసి వాళ్ళు పౌరుష పదజాలతో మాట్లాడినట్టు వాళ్ళు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి అంటే ఈ బస్సు ఆపిన తర్వాత ఆర్టీఓకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చి అదే రకంగా 5,000 రూపాయలు ఫైన్ వేయించి అక్కడి నుంచి వెళ్ళిపోయారని చెప్పేసి చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఎవరైతే ఆర్టీఓ ఉన్నారో ఆర్టీఓ కూడా వాళ్ళతో సెటిల్ చేసుకోవాలి అని చెప్పేసి చెప్పినట్లు వీళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఏదైతే ఫైన్ అమౌంట్ ఉన్నదో ఫైన్ అమౌంట్ కూడా మేము కడతాము, కానీ బయటికి వెళ్ళిన తర్వాత మేము ఊరికి వెళ్ళిన తర్వాత ఆ ఊర్లో డబ్బులు కూడా చూసుకున్న తర్వాత ఆన్లైన్లో కడతాము అని చెప్పేసి ప్రాధాన్యపడినట్టు కూడా వారు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి అంటే ఎట్లకేలకు కూడా ఒప్పుకోకపోతే ఎవరైతే ఇప్పుడు ఈ ప్రయాణం చేస్తా ఉన్నారో పెళ్లి బృందం దానికి సంబంధించి వాళ్ళ రోడ్డు మీద కూడా బయటంచడం జరిగింది. దీంతో ఎవరైతే స్థానిక సిఐ ఉన్నారో శ్రీనివాస్ గారు కూడా వాళ్ళకి నచ్చే పని కూడా చేశారు. అయితే దీనికి సంబంధించి మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు దాదాపు 4 గంటల పాటు రోడ్డు మీద నరకేతను అనుభవించామని పోలీసులు మొరపెట్టుకున్నా సరే కానీ ఈ నాయుడు కుటుంబం వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవరైతే ట్రావెల్ ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళు ఆర్టీ ఏజెంట్స్ కూడా కుమ్మక్కై ఇలా రావడం ఏంటని చెప్పి ప్రశ్నించారు. అయితే దీనికి సంబంధించి మేము కూడా ఏంటో ఎవరైనా పార్టీ కార్యక్రమాలకు కానీ అలాగనే వివిధ పార్టీల కార్యక్రమం పెట్టినప్పుడు స్కూల్ బస్సులు వాడతారు, ఆ విధంగా రూల్ ప్రకారంగా ఎందుకు వాడతారు? మేము ఏదో చిన్న కార్యక్రమం పెట్టాం, మా స్కూల్ పక్కన ఏదైతే మా ఇంటి పక్కన స్కూల్ ఉన్నదో వాళ్ళు రిక్వెస్ట్ చేసి తెచ్చుకున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించింది ఒక గందరగోళంగా ఉన్నదని చెప్పుకోవచ్చు. ఏదైతే దీనికి 216 జాతీయ రహదారిపై జరిగిన ఈ తతంగం అంతా కూడా స్థానికులు కూడా అలాగా అంటే ఒక నానాజీ, అయితే అసలు ఈ బస్సు ఆపిన వాళ్ళు ఆర్టీఏ అధికారులా లేదంటే ప్రైవేట్ ట్రావెల్స్ ఏజెంట్లా? ఫస్ట్ బస్సు ఆపిన వాళ్ళందరూ కూడా ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళకి సంబంధించి అదే రకంగా ఆర్టీఏ ఏజెంట్లు
అయితే దీనికి సంబంధించిన వీళ్ళు ఇచ్చిన సమాచారం బట్టి ఆర్టీఏ అధికారులు కూడా వచ్చారని చెప్తా ఉన్నారు. అయితే ఆర్టీఏ అధికారులు స్వయంగా వచ్చి ఆపితే కనుక ఎవరో కూడా మాట్లాడిన పరిస్థితి ఉన్నది. దీనికి సంబంధించి ప్రైవేటు ట్రావెల్స్ కి దీనికి సంబంధం ఏమున్నది, ప్రైవేటు ట్రావెల్స్ కి సంబంధించి వాళ్ళ బస్సు ఆదరణకు అధికారం ఎక్కడ ఉన్నదని చెప్పేసి అలా ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి వీళ్ళు కూడా లిఖితపూర్వకంగా కూడా పోలీసులు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. దానిపైన అంటే ఇంకా ఎలా పోలీసులు కూడా ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదని చెప్పొచ్చు. అంటే 65,000 రూపాయలు జరిమానా విధించారని చెప్తున్నారు. అసలు ఎందుకు వీళ్ళు జరిమానా విధించారు, అంటే ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించారని ఆర్టీఏ అధికారులు ఈ 65,000 జరిమానా విధించారు? దీనికి సంబంధించి ఏదైతే ట్రావెల్స్ ఉన్నదో ట్రావెల్ సంబంధించి ప్రైవేట్ ట్రావెల్స్ మాత్రమే ఇలాంటి వాటికి ఉపయోగించుకుంటారు. నిబంధనల ప్రకారంగా ఏదైతే స్కూల్ కి సంబంధించిన బస్సులు ఉన్నాయో ఆ స్కూల్ సంబంధించిన బస్సులు అంతా కూడా ఒక స్కూల్కే ఏదంటే విద్యార్థులు తీసుకెళ్ళడానికి దానికి మాత్రం ఉపయోగించాలి. ఎందుకంటే దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ వాళ్ళు తీసుకున్న పర్మిషన్స్ కానీ అక్కడ వరకే ఉంటాయి. ఏదైతే ప్రైవేట్ ట్రావెల్స్ ఉన్నాయో ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించిన ట్యాక్స్ కానీ దాని రోడ్ ట్యాక్స్ కానీ దీనికి కట్టిందంతా కూడా వేరేగా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి స్కూల్స్ బస్సు వల్ల ఇలాంటి ట్రావెల్స్ కానీ తీసుకుంటే కనుక మేము అంతా పెట్టుబడి పెట్టి లక్షలు పెట్టుబడి పెట్టి దీనికి సంబంధించి మేము రోడ్డు మీద ఉండిపోతున్నాం, మా కుటుంబాలన్నీ కూడా ఈ స్కూల్ బస్సులతోటి నడిపేస్తున్నారని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. ఎస్, అంటే బస్సును కూడా పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారని చెప్తున్న పరిస్థితి ఉంది. అంటే ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందింది పోలీసులకు? ఇటు పెళ్లి బృందం కంప్లైంట్ ఇచ్చిందా, లేకపోతే ఆర్టీసీ ప్రైవేట్ ట్రావెల్స్ ఏజెంట్లు కంప్లైంట్ ఇచ్చారా? ఏం జరిగింది అక్కడ పోలీస్ స్టేషన్? ఆర్టీఏ ఆఫీసర్ వచ్చేసరికి ఇద్దరు కూడా అంటే రెండు గ్రూపుల మధ్య కూడా తగాద జరుగుతుంటుంది. బస్సు అయితే తీసుకుని పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టాలని చెప్పేసి ఆర్టీఏ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కూడా అక్కడ పెట్టడం జరిగింది. అయితే ఎవరైతే ఈ రెండు గ్రూపులు ఉన్నాయో రెండు గ్రూపులకు సంబంధించి ఈ యొక్క వాదోపవాదాలు జరిగే సమయంలో పోలీసులు ఎంటర్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఎవరైతే స్థానిక సిఐ శ్రీనివాస్ గారు ఉన్నారో ఆయన ఎంటర్ అయిన తర్వాత మాత్రమే ఇది ఒక కొలుక్కొచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి వీళ్ళు ఆరోపించింది ఏంటంటే మేము ప్రయాణం చేస్తుండగా ఎవరు ఆపడానికి వాళ్ళకి అర్హత ఏమున్నది ఆపడానికి, ఆర్టీఏ అధికారులు ఆపితే కనుక వాళ్ళు ఫైన్ వేస్తే మేము కడతామని చెప్తాం. కానీ వాళ్ళు వచ్చి రౌండ్ చుట్టేసేసి వాళ్ళు ఆపి అదే రకంగా వాళ్ళే మళ్ళీ ఆర్టీఏకి కంప్లైంట్ ఇవ్వడం, ఆర్టీఏ కూడా వాళ్ళ మాటలను వాళ్ళు చెప్పిన మాటలే వినడంతో అంటే మాది జిల్లా కాదు కాబట్టి వేరే జిల్లా నుంచి వచ్చాం కాబట్టి మాకు ఇంత అన్యాయం జరిగిందని చెప్పేసి స్థానిక వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ నానాజీ. చిన్న మ్యారేజ్ కి మా సొంత వెహికల్ వేసుకొని పెళ్లి అది మామూలుగా స్కూల్ బస్ వేసుకొని వచ్చాం. ఇక్కడికి లేడీస్ ఒక 25 మంది లేడీస్ ఉన్నారు. బస్సు ఆపి దౌర్జన్యంగా ఒక 4-5 బండి మీద వచ్చి ఈ కాకినాడ జిల్లా వారు నెక్స్ట్ పిఠాపురంలో మా బండి ఆపి దౌర్జన్యం చేసి ఆర్టీఓ ఆఫీస్ ఆపి బూత్ మాటలు తిట్టి మమ్మల్ని రౌడీజం చేసి బస్సు ఆపారు. ఇక్కడ బస్సు ఆపి 62,000 ఫైన్ వేశారు. దేనికి వేశారు అంటే రాజకీయ నాయకులు మన స్కూల్ బస్సులకు ఎవరో బళ్ళు ఓడలేదా అంటే పెళ్లికి వస్తే బళ్ళు పెట్టుకుంటారా రాజకీయ నాయకులు? మరి అలాంటప్పుడు స్కూల్ బస్సులు దేనికి మీటింగ్? వీళ్ళకి ఆరకాట్లా లేకపోతే రౌడీజమా లేకపోతే ఏంటి? బ్రేక్ ఇన్స్పెక్టర్ అన్నవాడు రోడ్డు మీద ఉండాలి. ఆడ ఆపితే మేము ఫైన్ కడతాం. ఎవరో లంచ్ వరకు వచ్చి ఎందుకు కాబట్టి బండి 3 గంటల నుంచి ఇప్పుడు ఇబ్బంది పెట్టారు మమ్మల్ని. దాని గురించి ఆర్టీఓలకి ప్లస్ వీళ్ళకి సంబంధం ఏంటంటే మాకు తెలియాలి. దీన్ని మాత్రం ఎంతవరకు అయినా తీసుకెళ్తాం మేము. ఫైన్ కట్టవలసిన బూతులు బస్సు ఎందుకు ఆపారో మాకు కావాలి. అంటే వాళ్ళు అలా ఫైన్ కట్టవలసిన బూతులు బస్సు ఎందుకు ఆపారో మాకు కావాలి. అంటే వాళ్ళు అలా ఫంక్షన్ వచ్చాం, కాకినాడ వచ్చామండి. చిన్నపిల్లలు వదిలేసి వచ్చామండి. పెద్దవాళ్ళు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నాం. ఈ టైంలో ఇంట్లో ఉండవలసింది రోడ్డు మీద ఉన్నామండి. ఇక్కడ ఈ పిఠాపురంలో మీరుండే నియోజకవర్గంలో మాకు ఇంత అన్యాయం జరిగింది సార్. మీరు కనీసం రెస్పాండ్ అవ్వండి సార్, ప్లీజ్. వేడుకుంటామండి, రోడ్డు మీద ఉన్నామండి మేము. పెద్దవాళ్ళని గౌరవించండి. చెప్పాలి కదా చెప్పండి. దౌర్జన్యంగా మీద
నియోజకవర్గంలో ఆడవాళ్ళకి అన్యాయం అనేది జరగదు. కానీ ఇలాంటి పరిస్థితి ఎలా వచ్చిందంటే మేము చాలా బాధపడుతున్నాం. మేము ఎక్కడో నాతవరం మండలం నుండి మాది నాతవరం గ్రామం నుంచి వచ్చాం. నర్సీపట్నం నియోజకవర్గం అండి. కానీ ఈయన ఎంతో మందికి ఎంతో సహాయం చేశారు. ఆడవాళ్ళంటే చాలా రెస్పెక్ట్ గా ఇస్తున్నారు. ఇప్పుడు కనీసం మాకు ఆ రెస్పెక్ట్ లేదండి. మేము లేడీసం కదా, దౌర్జన్యం ఏంటండి మాకు? మేము పెళ్లిళ్ళకి వెళ్ళకూడదు, మేము ఫంక్షన్కి వెళ్ళకూడదు, మాకు తెలియకుండా చెప్పాలి. వాళ్ళ దౌర్జన్యం ఏంటండి? నాయకుడు పేరు సతీష్ అంటండి. ఎవరు సతీష్ మాకు తెలియదు. ఆయన ఎవరో ట్రావెల్స్ అంటండి. ప్రైవేట్ చాపి అవసరం ఏమొచ్చిందండి? పిఠాపురం ఎమ్మెల్యే తాలూకు ఇక్కడ లెక్కేసుకుని ఆయన ఆధ్వర్యంలో ఎలా జరుగుతుందో లెక్కేసుకుని వస్తారు. ప్రైవేట్ వాళ్ళ అధికారం లేకపోతే గవర్నమెంట్ వాళ్ళ దగ్గర అధికారం అంటే వాళ్ళు కుమ్మక్కయ్యారా? వాళ్ళు కుమ్మక్కయ్య చేసిన పని అంటే మమ్మల్ని ఎక్కువ ఆడపిల్లలతో ఆడలతో మమ్మల్ని ఇబ్బంది పెట్టండి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.